అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు శుక్రవారం సహృద్భావ వాతావరణంలో నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలతో తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలో గల ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 4.0 నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. ప్రభుత్వం తల్లికి వందనం నిధులు మంజూరు చేసిన అనంతరం ఈ ఆత్మీయ సమావేశం జరుపుకోవడం ఆనందదాయకమని కోరుమిల్లి మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆర్ కిరణ్ కుమార్ మీడియాతో అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యాభ్యాసం జరుగుతుందని తల్లిదండ్రులు భావించడం శుభ పరిణామమన్నారు. విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టాలని ఆయన సూచించారు. ఈ మెగా పీటీఎంలో పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్లు తుట్టుపు నాగవల్లి, సత్యవోలు వీరవెంకట సత్యనారాయణ, చిన్న కోరమిల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జె శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు వి సత్యకుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ మోటుపల్లి బాపిరాజు, మాజీ వార్డు సభ్యులు వెలుగుబంటి యేసుదాసు, వెలుగుబంటి వీరభద్రరావు, గంగుమళ్ల వెంకట్రావు, అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ సౌకర్యాలని సద్వినియోగం చేసుకుని మన పిల్లలు మన పాఠశాలను చదువుకుంటే చాలా సంతోషం. బయట చదివినా మనం ఏమనలేదు, పై అధికారులే మనం వాళ్ళని ఏమనలేకపోతున్నాం, మనం మాత్రం ఏమన్నా. ఇప్పుడు ఈ తల్లిగారు ఒక మాట చెప్పారు, అక్కడ ఉన్నప్పుడు మా పిల్లల హోంవర్క్ నేను రాయవలసి వస్తుందండి, ఇప్పుడు ఆఖరిగా బ్రహ్మాండంగా రాస్తుంది. మాకు అది చాలు, మాకు మేము పార్టీ చేసుకున్నట్టే ఆ మాటే మాకు మహాభాగ్యం. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ సమావేశం వచ్చి నేను చెప్పిన మాటలన్నీ విన్నందుకు సంతోషం. కిరణ్ గారు రండి సార్. ఈరోజు ఊర్మిల్లి గ్రామంలో మోడల్ ప్రైమరీ స్కూల్లో మెగా పేరెంట్ మీటింగ్ 4.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా హాజరు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా తల్లికి వందనం అనే కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రభుత్వం చేసినటువంటి నిధులతో వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. మాకు అది చాలా సంతోషం. మా పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా కేవలం ఒక విద్యార్థికి ఒక చిన్న లోపం కరెంటు బిల్లు తేడా వచ్చింది మాత్రం ఆగింది తప్ప మిగిలిన 99.9% మంది విద్యార్థులందరికీ కూడా మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా తల్లి వందనం నిధులు పట్టుకోవడం అనేది మేము చాలా హర్షిస్తూ ఉన్నాం. విద్యార్థులు తల్లిదండ్రులంతా చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ చాలా ఆటపాటలతో ఉత్సాహంగా ఇక్కడ మాతో పాటు సేపు టైం స్పెండ్ చేయడం అనేది మాకు చాలా నచ్చింది. అంతేకాకుండా వారు సరదాగా ఆటలాడుకున్నారు, చాలా సంతోషంగా భోంచేసి మాకు శుభాకాంక్షలు తెలియజేయడం, మమ్మల్ని అభినందించడం కూడా జరిగింది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విద్యార్థుల యొక్క ప్రగతికి ప్రభుత్వం ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తుందో వాళ్ళు మాకు చెప్పడం అనేది అది ఇంకా చాలా నచ్చింది నాకు. మేము వాళ్ళతో చెప్తాం, వాళ్ళు మాతో పంచుకోవడం అనేది కూడా చాలా బాగుంది. విద్యార్థులు బాగా చదువుతున్నారని, కొంతమంది విద్యార్థులు అయితే క్రమం తప్పకుండా క్రమశిక్షణతో వాళ్ళే హోంవర్క్ చేసుకుంటారని మా పిల్లలు అని వాళ్ళ తల్లులు మాకు వచ్చి చెప్పడం మాకు చాలా నచ్చింది. ఒక ఉపాధ్యాయుడిని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరింత ఘనంగా మా ఈ పాఠశాలలో నిర్వహిస్తామని మీ మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చెబితే వారి అద్భుతమైన ప్రగతికి మేము పునాదులు వేయగలుగుతామని తల్లిదండ్రులు అందరికీ కూడా ఈ మీడియా ముఖ్యంగా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.